రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పద్మశాలి సంఘం అధ్యక్షుడు భీమరపల్లి శ్రీనివాస్ నాయకత్వంలో 12 జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి గజమాల వేసి చేనేత మగ్గానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలీలంతా ఐక్యంగా ఉంటూ ప్రతి శుక్రవారం తప్పనిసరిగా చేనేత వస్త్రాలు ధరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్, పెద్దలు రుద్రపోషెట్టి, పులిపాటి లక్ష్మణ్, మునగపాటి చంద్రయ్య, పెద్దమ్మ వెంకటేష్, పెద్దమ్మ భాస్కర్, నవారు భాస్కర్, భీమనపల్లి నవీన్, కౌకుంట్ల శేఖర్, కౌకుంట్ల శ్రీనివాస్, మునగపాటి ప్రవీణ్, భీమనపల్లి రాజేష్, అడట్ల విక్రమ్, పెద్దమ్మ నరసింహ, రుద్ర అమర్నాథ్, రెబ్బ ఆంజనేయులు, బాబు, అలాగే నాగారం పద్మశాలీ సంఘం అధ్యక్షులు సంజీవ, అశోక్, సంతోష్ పాల్గొనడం జరిగింది. తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 12వ చేనేత జాతీయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అయితే జరిగింది. పట్టణానికి చెందిన పలువురు పద్మశాలి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సంఘీయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని స్వర్గీయ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగానే తెలంగాణ జాతిపితకు ఒక గజమాలను వేయడమే కాకుండా చేనేత వర్గానికి, ముఖ్యంగా చేనేత మగ్గానికి పూలమాల వేసి కూడా ఘనంగా నివాళులర్పించడం అయితే జరిగింది. అదేవిధంగా పూలు పండ్లు కూడా సమర్పించారు. ప్రత్యేకంగా పూజలు కూడా ఈ సందర్భంగా నిర్వహించడం అయితే జరిగింది. ముఖ్యంగా తెలంగాణ జాతికి ఒక జాతిపితగా కొండ లక్ష్మణ్ బాపూజీ అందించిన సేవలు చిరకాలం తెలంగాణ సమాజానికి అయితే గుర్తుండిపోతాయని ఈ సందర్భంగా మహేశ్వరం సర్పంచ్ మరియు సీనియర్ నేత మునగపాటి నవీన్ తెలియజేయడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ అటు ఉద్యమ క్రమంలో కావచ్చు, అదేవిధంగా సామాజికంగా కూడా అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా ప్రత్యేక రాష్ట్ర అవతరణ కోసం ఎంతో తపన చెందేవారని కూడా మునగపాటి నవీన్ అయితే తెలియజేయడం అయితే జరిగింది. చేనేతలు వారానికి ఒకసారి అంటే శుక్రవారం చేనేత వస్త్రాలు ధరించాలని కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పద్మశాలి సంఘం నాయకులైతే ముఖ్యంగా అధ్యక్షుడు బొమ్మనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తీర్మానించడం అయితే జరిగింది. ప్రతి శుక్రవారం ఇదే విధంగా చేనేత వస్త్రాలని ధరించాల్సిందని ఒక తీర్మానం చేసిన నేపథ్యంలోనే అందరూ ఏకగ్రీవంగా సమ్మతించడం అయితే జరిగింది. ప్రత్యేకించి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధన కోసం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, అప్పుడే వారికి మనం అర్పించే ఘనమైన నివాళి అవుతుందని ఈ సందర్భంగా మునగపాటి నవీన్, భీమనపల్లి శ్రీనివాసులు అయితే పేర్కొనడం జరిగింది. 12వ చేనేత దినోత్సవము కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం దగ్గర నిర్వహించుకోవడం అనేది ఒక అదృష్టమని కూడా ఈ సందర్భంగా వాళ్ళు పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో కూడా మహేశ్వరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా పద్మశాలీలు సంఘం పరంగా కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ వంటి పెద్దలను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మునగపాటి నవీన్ మరియు భీమనపల్లి శ్రీనివాసులు పేర్కొనడం జరిగింది.